నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన రమేష్ గారండి భీమవరం దగ్గర వెంపలో ఉంటారండి. ఆయన నెంబర్ మాత్రమే డిస్ప్లే మీద ఇస్తానండి. ఒక 2 నెలలు డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమని చెప్పడం వల్ల ఆయన ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే నాకు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి సార్. వాయిస్ మెసేజ్ అయితే ఇమీడియట్గా నేను రిప్లై ఇస్తాను. వాట్సాప్ రెగ్యులర్గా నేను ఫాలో అవుతాను. సో మీరు వాట్సాప్కి నాకు మెసేజ్ చేయండి. ఈరోజు 6వ తారీఖు సార్. 6వ తారీఖు డిసెంబర్ నెల 2025. మరి సంవత్సరం అంతా గడిచిపోయినాయి. ఏమీ ఆగవు కదండి. కష్టాలు, ఇబ్బందులు ఏమొచ్చినా రోజులు ఆగవు. ఏదేమైనా 11 నెలల 6 రోజులు గడిచిపోయినాయి. ఇంకాక 25 రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోకి వెళ్తాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఆరోగ్య విషయంలో ప్రతి కుటుంబం జాగ్రత్త తీసుకోవాలి సార్. ఆరోగ్యం చాలా అంటే చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ గురించి చాలా ప్రాముఖ్యంగా తీసుకోవాలి సార్. ఓకే, ఈరోజు 6వ తారీఖు డిసెంబర్ 2025 సార్. 2015 హుండై వెర్నా 2015 హుండై వెర్నా 1.6 ఎస్ఎక్స్ ఆప్షనల్ సార్. ఎస్ఎక్స్కి ఎస్ఎక్స్ ఆప్షనల్కి పుష్ స్టార్ట్ ఒకటి తేడా వస్తుంది సార్. మీకు ఇది పుష్ స్టార్ట్ వెహికల్ 2015. కార్ అయితే బాగుంది సార్. బంపర్ టచ్అప్ అయినాయి, అక్కడక్కడ చిన్న చిన్న టచ్అప్లు అయినాయి. ఫస్ట్ ఓనర్ కారు 61,000 ఒరిజినల్ రీడింగు, సర్వీస్ రికార్డు సార్. ఒరిజినల్ సీట్ కవర్స్ బాగున్నాయి. కార్ అంతా క్వాలిటీ ఉంది. టైర్స్ కూడా బాగున్నాయి సార్. నేను చూపిస్తాను ఎలా ఉన్నది, మీకు కళ్ళ ముందు క్లియర్గా చూపిస్తాను. అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచ్ ఉంటాయి సార్. స్క్రాచ్ లేకుండా బ్లాక్ కదా, మెయింటైన్ చాలా కష్టం. ఓకే సార్, మీకు ఇది నేను కార్ అంతా మీకు ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. హోండా ఎమేజ్ 25,000 తిరిగిన కార్ ఉంది సార్. నెంబర్ 1 కండిషన్, టాప్ ఒరిజినల్ కార్ సార్. నిన్న వెర్నా 2012 ఫ్లూడిక్ 24,000 తిరిగింది ఇచ్చాను సార్. అది సోమవారం డెలివరీ. కార్ అంటే అది ఎక్స్ట్రాడినరీ సార్. సార్ మనం మంచి కార్లు వెతికి పెడుతున్నాము. మీ దగ్గరకు వచ్చిన తర్వాత చిన్న చిన్న కంప్లైంట్ రావచ్చు తప్ప మేజర్ కంప్లైంట్ ఏమి రాదు. మోటార్ కదా సార్, నడుస్తున్నప్పుడు ఏదో చిన్న చిన్న కంప్లైంట్లో 2,000, 5,000, 10,000 అంతకంటే ఏమి రావు సార్. అది కూడా లేకుండా నేను చూస్తున్నాను. కార్ అయితే క్వాలిటీ ఉంది సార్, మీకు చూపిస్తాను. సార్ 2015 బ్లాక్ సార్, 1.6 ఎస్ఎక్స్ ఆప్షనల్ సార్. ఎస్ఎక్స్ ఆప్షనల్, మీకు ప్రొజెక్టర్ హెడ్ లైట్ సార్, పుష్ స్టార్ట్ వస్తుంది. అలాయ్ వీల్స్ చూపిస్తాను సార్. కారం రైట్ సైడ్ ప్రొఫైల్ సార్. ఇది రైట్ సైడ్ టైర్ సార్ 30% ఉంది. జోకర్ బాగుంది సార్. అలాయ్ వీల్స్ కొద్దిగా పైన పెయింట్ ఫినిషింగ్ పోతాయి. ఓకే సార్, అలాయ్ వీల్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. డ్యామేజ్ కాదు సార్, జస్ట్ ఫినిషింగ్ అంతే. ఓకే సార్, ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్, ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ అంతే సార్. ఆ స్క్రాచెస్ రబ్బింగ్లో పోవచ్చు. డోర్ తీయకుండా లోపల చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది సార్. వుడెన్ ఫినిషింగ్. నిన్న వెర్నా చూపించాను కదా సార్, అలాగే ఉంది. మీకు ఎక్కడ కూడా రస్ట్ ఏమీ లేవు సార్. అంటే నీట్గా లేదు సార్. నీట్గా సర్వీసింగ్ చేసి పాలిష్ చేస్తే కార్ చాలా బాగుంటుంది. గ్లాసులన్నీ ఒరిజినల్ సార్. గ్లాసులన్నీ ఒరిజినల్. సీట్ కవర్స్ బాగున్నాయి సార్. 90%, 95% సీట్ కవర్స్ బాగున్నాయి. అంటే ఎక్కడ చిరుగులు గట్రా ఏమీ లేవు. చూడండి, మీకు అంత ఉన్నట్టుగా చూపిస్తున్నాను. పంచింగ్ అంతా ఒరిజినల్ సార్, ఎక్కడ డ్యామేజ్ లేదు. డోర్ వుడ్ ఫినిషింగ్. వెనకాల టైర్ అయితే మీకు కొత్త టైర్, సీల్ టైర్ ఉంది సార్. వెనకాల రైట్ సైడ్ సీల్ టైర్ ఉందండి.
వెనకాల రైట్ సైడ్ సీల్ టైర్ ఉంది సార్. బ్యాక్ ప్రొఫైల్ చూడండి సార్, 1.6 ఇది టాప్ మోడల్ వెహికల్. డీఫాగర్, వెనకాల డీఫాగర్ ఉంది సార్. లైట్ టార్చ్ వేసాను సార్, ఇది లైట్ వేసాను. ఇక్కడ తొందరగా చీకటి అయిపోతుంది. చూడండి సార్, మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను సార్. పేస్టింగ్ ఒరిజినల్ సార్. బూట్ కూడా చాలా బాగుంది సార్, ఎక్కడ ఏమీ డెంట్లో డ్యామేజ్ లేదు. స్టెప్ను కూడా మీకు 50-60% స్టెప్ను ఉంది. బ్రిడ్జ్ స్టోన్ టైరు, ఎక్కడ డ్యామేజ్ లేవు సార్. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి సార్. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్. ఇక్కడ ఈ క్రోమ్ ఫినిషింగ్ లేదు, వేపిచ్చేస్తా అన్నారు సార్. మీకు కనిపిస్తుందా? క్రోమ్ డోర్ ఫినిషింగ్, అదే బార్డర్ లైనింగ్ లేదు, అది వేసిస్తా అన్నారు. ఈ టైర్ కూడా మీకు 30% ఉంది సార్. ఎలా వీల్స్ అన్నీ బాగున్నాయి. ఈ పైన ఇదే సార్, ఈ పైన ఫినిషింగ్ పోతాయి కొన్ని రోజులకి. ఓకేనా? పిల్లర్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్, నేను చెక్ చేశాను. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. విన్ నెంబర్ చూసుకోండి, ఇంజిన్ నెంబరు. బ్రాకెట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్, ఎక్కడ కూడా స్పానర్ వేసినట్టు కూడా ఏమీ మార్క్ లేవు. ఓకే సార్. పిల్లర్స్ అన్నీ కొద్దిగా టైట్గా ఉన్నాయి సార్, కొద్ది చేతులు నొప్పిగా ఉన్నాయి కదా. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్, దీని డాష్ బోర్డు చాలా పెద్దగా వెడల్పుగా ఉంటుంది సార్, బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇది. సీట్లు ఎక్కడ డ్యామేజ్లు లేవు సార్, సీట్లు 100% ఉన్నట్టే, చాలా నీట్గా ఉంది సార్, బాగుంది. ఓకే సార్. ఫ్రంట్ లెఫ్ట్ డోర్ సార్, ఫ్రంట్ లెఫ్ట్ డోర్ లైనింగ్ అంతా ఓకే సార్, ఎక్కడ కూడా రస్ట్ గట్ట ఏం లేదు. టాప్ కూడా చాలా బాగుంది సార్. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్. టైర్లు అన్నీ కూడా 30% ఉంది. రైట్ సైడ్ బ్యాక్ డోర్, బ్యాక్ టైర్ సీల్ టైర్ ఉందండి. 30% ఉన్నది, బ్యాక్ది అయితే మాత్రం సీల్ టైర్ ఉందండి. స్టెప్ని కూడా 50% ఎవ్వగా ఉంది. మరి ఆ ఒక టైర్ కొత్తది, ఒకవేళ పాడవుతే మార్చేసారేమో. ప్రొజెక్టర్ హెడ్ లైట్ సార్. ఇంజిన్ స్టార్ట్ చేస్తాను. సార్ పుష్ స్టార్ట్ అండి. లెఫ్ట్ రైట్ ఓఆర్ఎం ఎలక్ట్రికల్ వర్కింగ్ సార్. పుష్ స్టార్ట్ అండి. క్లచ్ నొక్కాను, స్టార్ట్ చేస్తున్నాను. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. రివర్స్ ఉందండి, రివర్స్ క్యామ్ పైన ఇక్కడ ఉంది. సిస్టమ్ బాగుంది, ఏసీ కూడా చాలా చిల్డ్గా ఉంది సార్, చాలా స్మూత్గా ఉన్నాయి. గేర్లు కూడా స్మూత్గా ఉన్నాయండి. ఇంటీరియర్ కూడా బాగుంది సార్, ఇంటీరియర్ కూడా బాగున్నది. స్టీరింగ్ కంట్రోల్స్ ఉంది, బ్లూటూత్ ఫోన్ మాట్లాడుకోవచ్చు, ఎక్కడ కూడా నాయిస్ ఏం లేదు. దీని తాళం ఇదిగో సార్, ఇక ఇది లూజ్ అవుతే ఇది టేప్ వేసారట. ఓకే సార్. లెఫ్ట్ రైట్ అడ్జస్ట్మెంట్, సెంట్రల్ లాకింగ్, గ్లాస్ లాకింగ్, 4 పవర్ విండోస్. బానెట్ కాల్
రీడింగ్ చూపించలేదు కదా సార్, నేను చెప్పలేదు సార్. 61,500 తిరిగింది సార్, 61,500 తిరిగింది. ఓకే సార్. తాళం ఇక్కడ పెడుతున్నాండి, అరిసేస్తుంది ఇది. చూడండి సార్, లైట్స్, ప్రొజెక్టర్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ అన్నీ కూడా వర్కింగే. పేస్టింగ్ చూడండి సార్, ఒరిజినల్ డిక్కీ. ఓకే సార్. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ పేస్టింగ్ సార్, కంపెనీ సీలు. బ్యాటరీ కండిషన్ అయితే బాగానే ఉంది సార్. ఫ్రేమ్ అంతా ఓకే. ఎక్కడ ఇంజిన్ వాల్స్ నుంచి ఎక్కడ కూడా నాయిస్ లేదు సార్. ఏబిఎస్. రైట్ సైడ్ ఆప్రాన్ పేస్ట్ సార్, సీలు కంపెనీ సీలు. ఓకే సార్. ఎక్కడ కూడా బెల్ట్ నుంచి కానీ ఇంజిన్ వాల్స్ నుంచి కానీ చిలకల ఎక్కడి నుంచి కూడా నాయిస్ ఏం లేదు సార్. ఇంజిన్ ఆయిల్ కూడా ఇదిగోండి బాగుంది, బ్లాక్గా ఏం లేదు. ఏదేమైనా ఒకసారి జనరల్ చెకప్ చేయించుకుంటే బాగుంటుంది అంతే. ఫీజ్ బాక్స్, ఎక్కడ కూడా ఇంజిన్ ఆయిల్ లీకేజీలు గట్రా ఏం లేదు సార్. ఓకే సార్. ఈ డస్ట్ ప్యాడ్ కూడా ఉంది. సార్ ఓకే. 2015 హుండాయ్ వెర్నా 1.6 SX ఆప్షనల్ సార్, పెట్రోల్ ఇంజిన్. క్వాలిటీ ఉంది సార్ కారు. ఇది పాలిష్ చేస్తే చాలా బాగుంటుంది. బ్లాక్ అంటే కొద్దిగా మెయింటైన్ జాగ్రత్త చేసుకోవాలి. దీని అందం వేరు, ఎందుకంటే బ్లాక్ బ్యూటీ అంటే డార్క్ ఎడిషన్, దీని అందమే వేరు, దీని మెయింటైన్ వేరు. సీట్ కవర్స్ కూడా అన్నీ బాగున్నాయి సార్. కారు 61,500 ఒరిజినల్ రీడింగ్, ఫస్ట్ ఓనర్. ఇది 3,60,000 సార్ ఫైనల్ ప్రైస్. 3,60,000 ఎన్ఓసి ఎక్స్ట్రా అంటున్నారు. అది మనం ఆలోచన చేద్దాం, వాళ్ళు ఇస్తారు అది లేదు. 3,60,000 ఫైనల్ సార్. ఇదైతే ఆయన ఇంక అంతకంటే తక్కువ రూపాయి కూడా తక్కువ వచ్చినా ఫోన్ చేయొద్దు అన్నారు. ఓకేనా సార్. 2015 3,60,000 పెట్రోల్ ఇంజిన్. క్వాలిటీ ఉంది. ప్రీమియం సెడాన్ వెహికల్ సార్. వెర్నా అంటే ప్రీమియమే ఇంకా. ఓకేనా సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి సార్. అలాగే రెగ్యులర్గా చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. నా ఆరోగ్యం గురించి మీరు ఎంతగానో నిజంగా మీరు పేరున మీ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను సార్. 11,000 మంది నన్ను ఆదరించి, మీ ఆశీర్వాదమే సార్ మళ్ళీ మీ ముందుకు రావడానికి. కేవలం మీ ఆశీర్వాదమే, దేవుడి దయ అంతే సార్. ఓకే సార్. మీరు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్.